బాబాయ్ ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది? 6 నెలలు అయింది కదా ప్రభుత్వం. బాగుంది. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే వస్తాను అధికారంలోకి అంటున్నారు. యాడికమ్మ వచ్చేది? నేను అన్ని పథకాలు అమలు చేశాను. ఏ పథకాలు చేసావు? నీ వాళ్ళకి ఇచ్చుకున్నావు. అవుతున్నాయి అమ్మా స్లోగా. అప్పులు పడతాయని గ్యాస్ పడాల, రైతు భరోసా పడలేదు. ఈసారి అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి వచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఛాన్సే లేదమ్మా. పథకాలన్నీ అమలు అవుతున్నాయి. తెలుగుదేశం పెట్టే అంత బాగానే ఉంది. కూటమి ప్రభుత్వం 6 నెలలు అయింది కదా ఇప్పుడు. అదేనమ్మా, బాగుందమ్మా, చాలా బాగుంది. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్స్. ఇప్పుడు దాకా అమలైన పథకాలన్నీ ఎలా ఉన్నాయి? ఫ్రీ చాలా గ్యాస్ సిలిండర్ బాగున్నాయి. కానీ అన్న క్యాంటీన్ బాగున్నాయమ్మా. అన్నా క్యాంటీన్ ఏంటి, గ్యాస్ సిలిండర్లు ఏంటి, చాలా బాగుంది ప్రభుత్వం. ఈ ప్రభుత్వం లేనప్పుడు చాలామంది ఎంతమంది ఆకలితో ఉన్నారంటే ఆలోచించండి మీరు కూడా. వచ్చేవాళ్ళు వస్తున్నారు, వెళ్ళేవాళ్ళు వెళ్తానే ఉన్నారు. ఈ పేదవాళ్ళకి ఏంటి, మధ్యతరగతి వాళ్ళకి ఏంటి, స్కూల్ పిల్లలకి ఏంటి, కాలేజీ పిల్లలకి ఏంటి. ఇప్పుడు మేము పొద్దున్నే 7ంటికి వస్తామమ్మా. ఆ 7ంటికి వచ్చే టైంలో స్కూల్ పిల్లలు, కాలేజీ పిల్లలు చాలామంది ఉంటారు. చిన్నపిల్లలకైతే వాళ్ళ అమ్మ నాన్నలు తీసుకొచ్చి తినిపించి స్కూల్కి పంపిస్తున్నారు. అలాగే ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్కి చాలా ఐటీ కంపెనీస్ వస్తున్నాయి ఇండస్ట్రీస్ పెట్టడానికి. దానివల్ల జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అనుకుంటున్నారు? చాలా బాగుంటాయమ్మా. అసలు చంద్రబాబు నాయుడు గారు వస్తే అన్నీ వస్తాయి, అందరికీ ఉద్యోగాలు వస్తాయి, పని చేసే వాళ్ళకి పని దొరికిద్ది, కడుపు నిండా భోజనం పెడుతున్నారు. బాగుందని ఒప్పుకోవాలి, బాగోలేదని ఒప్పుకోవాలి. ఈసారి అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి వచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఛాన్సే లేదమ్మా. మనం చూస్తున్నాం అయితే రాడు. వాళ్ళు చేసిన పాపాలు అలాంటి, జనాలకు చేసిన అన్యాయం అలాంటిది. కానీ మేము పథకాలు ఇచ్చాము అని చెప్పి అంటున్నారు. ఏమి ఇచ్చాడమ్మా? మంచిగా పొద్దున్న సాయంత్రం దాకా కష్టపడి 500 సంపాదించేవాళ్ళు, 100 రూపాయల మందు తాగేవాళ్ళు. అన్నీ ఆయన కంపెనీలు పిచ్చి మందులు తయారు చేసి పిచ్చి రేట్లు అన్నీ పెట్టి ఎంతమంది చచ్చిపోయారమ్మా మందులు తాగి. అందుకని లేదమ్మా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బాగోలేదు, ఇంకా రాదు కూడా. సూపర్ 6 హామీలు అమలు అవుతాయని అనుకుంటున్నారా? అనుకుంటున్నామమ్మా, అవుతాయి కూడా. చంద్రబాబు నాయుడు గారు కంపల్సరీ చేస్తారు. ఇచ్చిన మాట అయితే వెనక్కి తీసుకోరు. ఎందుకంటే ఆయన ప్రభుత్వం ఇవ్వాలా నిన్న కాదు, మేము ఎప్పుడో 20 ఏళ్ళు 25 ఏళ్ళ నుంచి చూస్తూనే ఉన్నాం. చాలా బాగుంటుందమ్మా. ఆయన ఆధ్వర్యంలో డెవలప్ అయిన రోడ్లు అవన్నీ, ఆయన ఆధ్వర్యంలో విజయవాడ అంతా డెవలప్ అయింది, బ్రిడ్జీలు ఎన్ని కట్టారు అన్నీ చూసాం. జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏం చేశాడమ్మా? ఎక్కడైనా ఓ బ్రిడ్జి కట్టడం కానీ, ఓ రోడ్డు వేపించడం కానీ ఉందమ్మా? ఎక్కడా లేదు. ఇక్కడ ఎమ్మెల్యే పరిపాలన ఎలా ఉంది సుజనా చౌదరి? బాగానే ఉందమ్మా, దాంట్లో ఏం డోకా లేదు. అన్ని పథకాలు కూడా మంచిగా అమలు చేస్తుంది. జనాలకి సమస్యలు ఉన్నాయని ఏమన్నా ఇల్లా ఎమ్మటే వాటి మీద చర్య తీసుకొని చేస్తుందమ్మా. మొన్న వరద వచ్చినప్పుడు ఎలా ఉంది ఇక్కడ? చాలా బాగా చేశారు తల్లి. వరదలు అసలు మీరు నేను ఇలా నుంచోటానికి ఎక్కడ ఉంది? అదే జగన్ ప్రభుత్వాలు అయితే కొన్ని లక్షల మంది చచ్చిపోయేవాళ్ళు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కాబట్టి ఇమీడియట్లీగా యాక్షన్ తీసుకొని 10 మంది పనిచేసే దగ్గర 100 మంది పనిచేశారమ్మా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి 6 నెలలు అయిపోయింది దాదాపుగా. ఎలా ఉంది పరిపాలన? పర్వాలేదు, పథకాలన్నీ అమలు అవుతున్నాయి. అంటే ఈ భోజనం బాగుంటుందని చెప్పారు మా వారు. బాగుంది, ఒకసారి తినాలని నేను ఫస్ట్ టైం. ఎలా ఉంది భోజనం? చాలా బాగుంది. పేదవాడికి అన్నం పెట్టడం అంటే మామూలు విషయం కాదు. ఫ్రీ గ్యాస్ సిలిండర్ వస్తుంది. వస్తుంది. ఇంకా కొన్ని పథకాలు అమలు అవ్వాలి, అది అమలు అవుతాయి అని అనుకుంటున్నారా? అవుతాయి, తప్పకుండా అవుతాయి. పిల్లలకి జాబు రావడమే కానీ ఏదన్నా కానీ చాలా బాగుంది. ప్రజలందరూ ఎన్నుకున్నారు కాబట్టి మంచిగా చేస్తారు. పరిపాలన ఎలా ఉంది? చాలా బాగుందమ్మా. ఏమ్మా అన్నా క్యాంటీన్లు ఎందుకు తీయాలి? జగన్ వాళ్ళ నాన్న పేరు మీద పెట్టుకుంటే చాలా బాగుండేది. ఎందుకని అలా చేశాడు? ఇప్పుడు ఎంతమంది తిన్నారు పేదవాళ్ళు, మధ్యాహ్నం పూట అయితే ముఠా వాళ్ళు ఎర్ర టెండలో నుంచి లైవ్. జగన్ చాలా ఏదో అమ్మ ఓడేసి ఓట్లు వేస్తారు, ఇంట్లో పనుకుని వేసేస్తారు అనుకున్నాడు, కానీ చాలా తప్పు చేశాడు. ఆ వెనకాల ఉన్న మనుషులు కూడా సరైనలో కాదు, కొడలకు వచ్చిన వాళ్ళు. కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం చాలా ఇదిగా చేస్తున్నారమ్మా. గ్యాస్ బండ్లను అయ్యిస్తాం అన్నాడు చంద్రబాబు. డబ్బు లేకపోయినా అప్పుల పాలైనా మన రోజులకైతే చాలా అప్పుల పాలు. ఇంటింటికి 25,000 ఇచ్చాడమ్మా. నిజం, ఏం మాట తిన్నది అబద్ధం ఆడకూడదండి. రాజకీయ నాయకులు అంతా అల్లాళ్ళు ఒకటే. రేపొద్దున ఈ పార్టీ వాళ్ళే ఇక్కడ ఉన్నాడు మైలవరం తిరగనాడు, ఏ పార్టీ మారుతా వాళ్ళు మారుతూ ఉంటారు. అది వాళ్ళ ప్రపంచం అలాంటిది. అలా ఉండకూడదు. ఎల్లం పిల్లలు ఉన్నాడు, ఆడు ఎటు ఉంటే ఆడు మారుతాడు. 5-6 పార్టీ ఫస్ట్ చిరంజీవి పార్టీ కానీ మారాడు. అలా ఉండకూడదమ్మా. ఏదన్నా కానీ వెనకాల ప్రభుత్వం చూసుకోవాలి, బాగుందా లేదా అని. నిజాయితీగా ఉండాలమ్మా. అన్న క్యాంటీన్ మేము తీసి కూడా తప్పు. అది జగన్ ఎంత ఉన్నాయి, కోట్లు ఉన్నాయి ఆడి దగ్గర. అక్కడో ఎందుకు తీయాలి? అన్న క్యాంటీన్ వాళ్ళ ఆన పేరు మీద గడిపేయచ్చుగా. ఇప్పుడు ఎంతమంది తిన్నారు పేదవాళ్ళు. మధ్యాహ్నం పూట అయితే అసలు టిఫిన్ కానీ భోజనం కానీ ఖాళీ ఉండదు. ఇవాళ ఎవరు దాతలు పెట్టుతున్నారు. జగన్ జెండా ఇంకా లేదమ్మా నాకు తెలిసి. అయితే ఒక్కపడి కాంగ్రెస్ ఎలాగ మన ఆంధ్రాలో పడిపోయింది అలాగే లేదు చెబుతున్నా. అవుతున్నాయి అమ్మా స్లోగా. ఫ్రీ బస్ లేడీస్కి అది కూడా ఈ నెలలో చేసేస్తాం అన్నారు. జనవరి 1 లోపు చేద్దాం అనుకున్నారు. అన్నికి వెళ్తా గ్యాస్ సిలిండర్ వచ్చింది కానీ మాది అవ్వలేదమ్మా. అవగానే బుక్ చేసుకోమన్నారు. పింఛన్ వస్తుంది కానీ మా అమ్మది జగన్ తీసిడమ్మా. అప్పుడు మా అమ్మకి 60 పైన ఉంటాయి.
ముసలాం తీసాడు, పెడతామన్నారు, పెట్టిస్తాం. నాగది రామారావు ఉన్న మాది చిట్నార్ ఏరియా. బాబాయ్ ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది? 6 నెలలు అయింది కదా ప్రభుత్వం. బాగుంది. మాకు తిండి మటు బాగానే పెడతాను. మీరేం చేస్తుంటారు? ఏదో కూలి పని చేస్తాను. ఫ్రీ ఇసుక అన్నారు, దొరుకుతుందా? ఇసుక దొరుకుతుంది. ఇసుక దొరుకుతుంది. పెన్షన్ వస్తుందా మీకు? పెన్షన్ వస్తుందా? 4000 వస్తుందా పెన్షన్? వస్తుంది. 4000 పింఛన్ వస్తుందా? పెన్షన్ రాబట్టి అది కవర్ అప్ అవుతుంది. ఇప్పుడు తొందరగా వస్తుందా పింఛన్? లేట్ లేదు, తెల్లారింటికే వచ్చేస్తుంది. పింఛన్, అన్న క్యాంటీన్, దీనివల్ల మీకు ఏమైనా ఉపయోగం అవుతుందా? ఉపాయం అవుతుంది. కడుపు మాట తీరితే ఉపాయం లేకుంటే ఎట్టా ఉంటుంది? మీరు అడిగినా కూడా మేము చెప్పడం కూడా ఇది ఆకలి ఎత్తేనా మేము వచ్చాము అన్నా క్యాంటీన్కి, లేకపోతే ఎట్టేస్తాం, ఇంటికాడే కూర్చుంటాంగా. బాబాయ్ ఈసారి అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి వచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఎంత కట్టపడ్డ పొట్ట కోసమేగా, బాగానే ఉంది. అన్నం తిన్నారు, పొట్ట నిండి చాలు. జగన్ వస్తాడని నమ్మకం ఉంది. జనం ఇట్టేస్తారు చెప్పలేం కదా. జనం డబ్బులు తీసుకుంటారు, మోసం చేస్తారు. డబ్బులు పడతాయని గ్యాస్ పడలా, రైతు భరోసా పడలేదు, మోడీ డబ్బులు పడలేదు. ఎలా ఉంది పరిపాలన ప్రస్తుతానికి? పర్వాలేదు, అన్నా క్యాంటీన్ ఎలా ఉంది భోజనం? సూపర్గా ఉంది. ఇది మద్యం తక్కువ ధరకే క్వాలిటీ మద్యపానం బాగానే ఉంది. బాగుందా? ఇది వరకు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది బాబాయ్ మందు? ఇదివరకు తాగంగానే ఎమ్మడే పోయేది, ఇప్పుడు వాటర్ తీసుకుంటే ఓ రోజుల్లో పని చేస్తుంది. పర్వాలేదు, బాగుంది. మీరు ఏం పని చేస్తారు? నేను రిక్షా పని చేస్తాను. రిక్షా పని చేస్తారు. వాళ్ళు ఎలా ఉంది బాబాయ్? బాగుంది. పథకాలన్నీ అమలు అవుతున్నాయా? అన్నీ తెలుగుదేశం పెట్టే అంత బాగానే ఉంది. మీరేం పని చేస్తారు? ముఠా పని. ప్రస్తుతానికి అది పరిపాలన ఎలా ఉంది ప్రభుత్వాన్ని? బాగానే ఉందండి. ఈసారి ఎన్నికల్లో వీళ్ళే గెలుస్తారు అనుకుంటున్నారా, మళ్ళీ జగన్ వస్తారు అనుకుంటున్నారా? మళ్ళీ జనమైన రావాలి. ఎందుకు అనుకుంటున్నారు రావాలని? మళ్ళీ మాకు ప్రయత్నం బాగుంది. అది బాగుంది, పరిపాలన బాగుంది. అది బాగా ఉంది నాన్న. కూటమి ప్రభుత్వం చాలా సూపర్గా చేస్తుంది. ఎవరికి ఏ కష్టాలు లేవు. 5 రూపాయలకి అన్నా క్యాంటీన్లో అన్నం పెడుతున్నారంటే మామూలుది కాదు. అది అసలు చూడాల్సిన పని లేదు. మళ్ళీ ఎప్పటికైనా ఇంకా 20 సంవత్సరాల దాకా గవర్నమెంట్ ఇదే వస్తుంది. పామింగ్ వైసీపీ అనేది కనపడదు. కానీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే వస్తాను అధికారంలోకి అంటున్నారు. యాడికమ్మ వచ్చేది? ఇప్పుడు చూపించారు కదా, ప్రత్యేకవాదాలు లేకుండా చేశారు. రేపు జనవరి నుంచి మళ్ళీ పాదయాత్ర అంటున్నాడు. ఏ ముఖం పెట్టుకొని వస్తాడు పాదయాత్రకి? నువ్వు పాదయాత్ర చేసావు, ఎన్ని హామీలు ఇచ్చావు, ఏం చేసావు? ఏమైనా చేసావు ప్రజలకి? న్యాయం చేసావు నువ్వు? అసలు నీ వాళ్ళ వరకు వాడుకున్నావు. సేవ చేయాలనుకున్న వాళ్ళు ఏం చేయాలి? సేవ అంటే అన్నా క్యాంటీన్లు మూసేయడమా? ప్రజాసేవ చేస్తానన్నప్పుడు ప్రజలకు సేవ చేయాలంటే అన్నా క్యాంటీన్లు నీకు ఇష్టం లేదు ఆయన పేరు మీద పెట్టడం, అవునా? మీ నాన్నగారి పేరు మీద ఇంకా 4 పెట్టు. 10 మందికి అన్నదానం చేసేది మీ నాన్నగారి పేరు పెట్టు. అదే క్యాంటీన్లు మెయింటైన్ చేసి మీ నాన్న పేరు చెప్పి. ఇప్పుడు తమిళనాడులో ఉన్నారు, జయలలిత గారు అమ్మ క్యాంటీన్లు పెట్టారు. ఆయన ఏం చేశాడు? ఆమె పేరు మీద ఉన్నది ఏ ఒక్కటి కూడా తీసేయలే, ఇంకా పెంచాడు ఆయన. పొరపాటును కూడా క్యాంటీన్ ఎక్కడైనా డ్యామేజ్ చేస్తే వాళ్ళు ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి లోపల తెప్పించాడు. స్కూల్ బ్యాగులే కానీ పుస్తకాలే కానీ ఆమె పేరు మీద మనకి ఇప్పటికి నడుస్తూనే ఉన్నాయి. అట్టడి పనులు చేస్తే సూపర్గా చెప్పుకుంటారు. నువ్వు 30 సంవత్సరాల వరకు చేయమని చెప్పుకుంటారు అందరూ. నువ్వు అట్టడి ఏం చేయలేదు కానీ ప్రజలకు అంతా మోసమే చేసావు. మందు తీసేస్తారన్నావు, ఎక్కడికక్కడ బార్లు పెంచేసావు, ఎక్కడికక్కడ వైన్ షాపులు పెంచేసావు, రాజ్యం చేసావు, రౌడిజం చేసావు. ప్రతి మానవుడికి రోడ్డు మీద మాట్లాడే అధికారం ఉంటుంది, తిరగడానికి అధికారం ఉంటుంది. నువ్వేం చేసావు? ఏదైనా మాట్లాడితే వాళ్ళని తీసుకెళ్ళి లోపల వేయడం పడదు. ఎక్కడ దాకా నువ్వు నన్నే వేసావు 2 సార్లు. నీ కార్పొరేటర్ నన్నే వేసింది 2 సార్లు. నా వయసుకి నేను రేపు చేస్తాకి వెళ్ళారని చెప్పి కేసు పెట్టింది. ఇంకట దాంట్లో నువ్వు ఏ లెక్కలు వస్తావు? నిన్ను ఎవరు రాణిస్తారు? ప్రజలు ఒప్పుకుంటారు అసలు నిన్ను? నేను అన్ని పథకాలు అమలు చేశాను. ఏ పథకాలు చేసావు? నీ వాళ్ళకి ఇచ్చుకున్నావు, మీ నాయకులకి మీకే ఇచ్చావు. ఎవరికి పేదలకు ఇవ్వలే. ఏ పథకాలు? నువ్వు వచ్చిన తర్వాత నాకు తీసిచ్చావు అన్నీ. నా ఆరోగ్యశ్రీ, నాకు 67 సంవత్సరాలు, నా ఆరోగ్యశ్రీ తీసిచ్చావు, రేషన్ తీసేసావు, నా పెన్షన్ తీసేసావు. ఎవరికి ఇచ్చావు నువ్వు? మీ కార్యకర్తలకు ఇచ్చుకున్నావు, మీ నాయకులకి ఇచ్చుకున్నావు నువ్వు. ఇంకా బయట వాళ్ళకి ఎవరికి ఏమీ చేయలే. 3 రాజధానులు ఏ రాజ్యం, ఏ స్టేట్లో, ఏ కంట్రీలో ఉన్నాయా? 3 రాజధానులు ఏంటి? ఒక్క రాయేసావు ఎక్కడైనా? 3 రాజధానులని. 3 రాజధానులు అన్నావు. ఎక్కడ కూర్చున్నావు నువ్వు? అసెంబ్లీలో 6 రాజధానులున్నాయిగా కూర్చోద్ది. నీకు సొంతంగా నువ్వు కట్టుకొని కూర్చోలేదుగా. ప్రజాసేవ చేసుకునేవాడికి నువ్వు పట్టాలు కట్టుకొని రోడ్డు మీద వెళ్ళడం, పచ్చని చెట్లు కొట్టేసుకోవడం, ఇయ్యా నువ్వు చేసేది ప్రజాసేవ? ఎక్కడ చేసావు నువ్వు ప్రజాసేవ? పోనీ రా, ఈ రోజు నువ్వు ప్రజల్లోకి రా. బాబు గారు వస్తున్నారు, ప్రజల్లోకి వచ్చి ప్రజలతో డైరెక్ట్గా మాట్లాడుతున్నారు. నువ్వు ఏ రోజున మాట్లాడావా? ఎందుకు నువ్వు అంత పెరుగుతాను? ఎందుకు నీకు అసలు? నువ్వు సేవ చేయలేదు. నువ్వు పట్టాలు కట్టుకొని సెక్యూరిటీ పెట్టుకొని బయలుదేరుతావు ఎక్కడికి వెళ్ళినా. అది ఈయన ఈయన వచ్చినా ఏం చేయడమ్మా, ఇంకా రాడు. ఈయన ఎప్పటికైనా లోనకి వెళ్ళిపోయే మనిషే. అర్థమవుతుందా? ఈ వైసీపీ నాయకులను ఎవరు వదిలిపెట్టరు. కానీ కూటమి ప్రభుత్వం ఎప్పటికైనా నెంబర్ 1గానే చేస్తుంది. సూపర్ 6 అనేది ఇప్పుడు అన్ని పథకాలు వచ్చేసి ఆల్రెడీ. గ్యాస్ వదిలేశారు, బస్సు అంటున్నారు. ఈ బస్సు సూపర్ 6లో బస్సు పథకం అనేది కొద్దిగా అది వెనకాడుతుంది. ఎందుకు వెనకాడదు? అన్ని అమల్లోకి వస్తాయి. వచ్చి 6 నెలలే కదా అబ్బా అయింది. 6 నెలలు నిండలేదు కదా. కానీ జగన్ ఏమో నేను వచ్చుంటే అన్ని అమలు అయిపోయి ఇప్పుడు దాకా పథకాలన్నీ అని చెప్పేసి అంటున్నాడు. ఆయన ఏమిచ్చాడు? 3000 అన్నాడు. సంవత్సరానికి 250 చొప్పులు పెంచుకుంటూ పోయాడు.
అమల్లోకి ఎక్కడికి వస్తాయమ్మా? నువ్వు అన్ని మాట తిప్పను అన్నా, నువ్వు అన్ని మాట తిప్పే పనులే చేసావు, కానీ అన్ని మాట తప్పేసావు. నువ్వు అసలు ఏం చేయలేవు. ఈ సూపర్ 6 సూపర్గా వెళ్ళుద్ది. అందులో ఎలా రేపు మన రంజాన్ తోప, క్రిస్మస్ తోప, సంక్రాంతి తోప అన్నీ మళ్ళీ యథామామూలుగా వచ్చేస్తున్నాయి. అన్నీ రేపు 2వ తారీఖు నుంచి రేషన్ కార్డులు వస్తున్నాయి, కొత్తవి అన్నీ వచ్చేస్తున్నాయి, పెన్షన్లు వస్తున్నాయి. ఇంక నీకేం కావాలి? అన్నీ వచ్చేస్తున్నాయి. కొత్త వాళ్ళకి, పాత వాళ్ళకి అందరికి ఇమ్మన్నారు. ఈ హరువులు హరిన వాళ్ళకి అందరికీ డోర్ టు డోర్ వెళ్ళమన్నారు. సూపర్ 6 కరెక్ట్గా అమల్లోకి వస్తుందమ్మా, అవద్ది. ఇంక చూడాల్సిన పని లేదు. పేదవాడు అనేవాడికి అసలు సూపర్గా ఉంటుంది. అమ్మా రాజధాని మొదలైపోయిందమ్మా. ఎట్టి పరిస్థితుల్లో 2029 కల్లా రాజధాని 30 వంతు అయిపోద్దమ్మా. ఇవాళ చూశారు కదా, 2047కి ఇంకొక రాజధానిలో కాక సింగపూర్ని చేస్తానంటున్నాడు ఆయన. అవుద్ది, గ్యారెంటీగా అవుద్ది. వీళ్ళు మొత్తం ఉంటారు, పైన మోడీ గారు ఉంటారు, ఇక్కడ వీళ్ళిద్దరు ఉంటారు, సూపర్గా చేసుకుంటారు. ఎక్కడికక్కడ ఎవరి దాన్ని వాళ్ళు వెళ్ళి చెక్కింగ్ చేసుకుంటున్నారు, పట్టుకుంటున్నారు. దొరికినట్టే. రేషన్ బియ్యం చూశారు కదా, పట్టుకున్నారు, ఏమంటే అరెస్ట్ చేశారు. గంజాయి కానీ మొత్తం ఫుల్గా రైట్ చేశారు. ఎవరిని ఆపే పని లేదు, వదిలిపెట్టే పనే లేదు. దొరికిన లోన్ వేయడమేనమ్మా. అది బాబా ఇప్పుడు నారా లోకేష్ కూడా చాలా కంపెనీస్తో ఎంఓయూస్ చేసుకుని మన ఆంధ్రప్రదేశ్కి తీసుకొస్తున్నారు. ఎలా ఉండబోతుంది? సూపర్గా ఉంటుందమ్మా. ఇప్పుడు రోజుకి వచ్చేసి ఉదయం 7 కాడ నుంచి రోజుకి 30,000 మందికి ఆయన సమాధానం చెప్తున్నాడు. ఉద్యోగాలే కానీ ఇంక వాళ్ళ కష్టాలు ఏ బాధలు చెప్పుకున్నా సరే ఆయన ప్రత్యేకంగా ఇంటికాడ ఆయన సపరేట్గా ఉదయం 7 కాడ నుంచి ఎవరు వచ్చినా సరే అందరిని కలుసుకుంటున్నాడు, ప్రతి ఒక్క లెటర్ తీసుకుంటున్నాడు. ఆయన సూపర్గా చేస్తున్నాడు. బాబు గారికి ఎక్కడికి వెళ్ళినా, ఏ కంట్రీకి వెళ్ళినానమ్మా అందరూ సహకరించేవాళ్ళే. నీకు ఈ జగన్ అనే అతనికి ఢిల్లీ దాటితే ఇంక ఎక్కడికి వెళ్ళే రూటే తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు. నువ్వు ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా 2 సూట్కేసులు పట్టుకెళ్ళడం, ఆయన కాళ్ళ దగ్గర పెట్టుకుని కాళ్ళ దగ్గర కూర్చోవడం, నా కేసుల గురించి ఏం మాట్లాడకూడదు, కదపకూడదు అనే సిస్టమ్ మీద నువ్వు ఢిల్లీ వెళ్ళావు. కానీ ఏ రోజైనా నాకు నా రాష్ట్రానికి ఇది కావాలి, అది చేయాలి అని చెప్పి రోడ్లను నాశనం చేసేవారు. ఎక్కడ ఒక రోడ్డు లేదు. ముసలా ముతక వాళ్ళు అసలు ఫ్యామిలీలతో ఎక్కడ 2 వీలర్ మీద రోడ్డు మీద నైట్ పూట వెళ్తే వాళ్ళ నడుము కాలు ఇరిగిపోవడం తప్పితే ఏం లేవు. అంతే కదా ఆయన చేసేది. అంతగా నేనుందా చెప్పండి? ఏమి చేయడు, ఆయన రాడు, ఆయన కనబడ్డు. వైసీపీ జెండా కనబడదు, కనబడనివ్వం కూడా మేము.